ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యాధిని స్వస్థపరిచే దేవుని ఔషధం అనేటటువంటి అంశాన్ని గతంలో మనము ధ్యానించాము. కాబట్టి పిల్లరా, మరి ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానిద్దాం. ముందుగా బైబిల్ చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలనైనా. ఈ సమయంలో ప్రభువా, నీ బిడ్డల కొరకు ఈ గడియ వర్తమానికుడు ప్రవక్త ఏదైతే నాయన ఆ దినమున ప్రకటించాడో అందులో నుండి నాయన నీ ప్రజలు, నీ విశ్వాసుల యొక్క హృదయాలలో భయాలను, భీతులను, వ్యాధిని గూర్చిన కలవరాలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యవంతులై స్వస్థతను అందుకొని ఆరోగ్యముతో నిన్ను స్తుతించటానికి ద్వారాలు తెరవండి. ప్రభా, ఈ సమయంలో మీరు రంగం మీదకి రండి. ఇది నేను రికార్డ్ చేసి నీ బిడల యొద్దకు పంపుచుండగా ఇది గొప్ప లేఖ వలె అనేకులను కదిలించునుగాక. ప్రభా, ఎందుకంటే నిన్న నేడు నిరంతరం మారని దేవుడవు. ఆనాడు ప్రవక్తతో ఏ కార్యాలైతే చేసావో ఆ దేవుడవైన నీవు నేడును సజీవుడవని మేము నమ్ముచు ఈ వర్తమానమును నాయన నీ బిడల యొద్దకు మేము పంపుచున్నామో దాన్ని విని గ్రహించి ఖచ్చితంగా వారు స్వస్థపరచబడులాగున మేలు చేయమని, కృపచూపమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అతి ప్రాముఖ్యమైన అనేకులు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. ఎందుకంటే తినే ఆహారాలు, చిన్న చిన్న ప్రమాదాలు, ఆ గాయాలు తగ్గకుండా వ్యాధులు తీవ్రత ఎక్కువైపోతూ ఉంది. కాబట్టి ఇంచుమించు అనేకులు ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి దీనిని గూర్చి ఆనాడు ప్రవక్త ప్రవచించిన కొన్ని విషయాలు, స్వస్థపరిచిన విషయాలు బుక్ రీడింగ్లోనే మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. అంశము క్యాన్సర్ వ్యాధికి భయపడకు, ఇదిగో దేవుని ఔషధము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవిక స్వస్థత యొక్క బోధన ఇశ్రాయేలు పిల్లలు అనేటటువంటి పలు అంశాలలో ప్రవక్త మాట్లాడినవి యథాతథంగా మీకు చదివి వినిపించాలని ఆశతో ఇక్కడ నిలిచి ఉన్నాను. మనం చూద్దాం. క్యాన్సర్ నేటి దినాన ఈ భూమిపై మనము తెలిసిన దాని అంతటికంటే అధికమైన వ్యాధి అక్కడ కలదు. ఆ గొప్ప క్యాన్సర్ వ్యాధి దేశములను తుడిచివేయుచున్నది. మరియు వేల కొలది ప్రజలు, అలాగే క్రైస్తవులు దాని వలన మరణమగుచున్నారు. మరియు ఆలోచించండి, అదే గంటలో దేవుని యొక్క దూత దిగివచ్చి మరి క్యాన్సర్ గురించి చెప్పెను. అతీతమైనది నాతో మాట్లాడెను. ఈ విధంగా చెప్పెను, రోగుల కొరకు ప్రార్థించుట కొరకు మాట్లాడుచు ఒక వ్యాధి కొరకు ఆయన ప్రస్తావించెను. ఆయన చెప్పెను, నీ ప్రార్థన ముందు క్యాన్సర్ కూడా నిలువదు. మిగిలిన వాటన్నిటికంటే ఎక్కువగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు స్వస్థత పొంది ఉన్నారు. ఆమేన్. కాబట్టి పిల్లరా, దేవుడు తన ప్రవక్తను పంపి ఆయన
అనేక స్వస్థతల ద్వారా నిరూపించాడు. అలాగే గొప్ప వర్తమానముల ద్వారా తన వధువును సిద్ధపరచడానికి దేవుడు తన ప్రవక్తను వాడుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ స్వస్థతను గురించి మాత్రమే మీకు వినిపిస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లరా, నాకు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్ చేసి ఈ వ్యాధికి గురి అయి మరి బాధలో ఉన్నవారు వారి యొక్క బాధను వ్యక్తపరిచి ప్రార్థన కోరారు. వారందరినీ నేను ఆలోచించిన పిమ్మట దీన్ని కూడా మీ కొరకు, అనగా ఈ వ్యాధులన్నిటిని గూర్చి ప్రవక్త స్వస్థపరిచిన ఆ యొక్క విధానము, లేకపోతే దేవుని మాట ద్వారా కలిగినటువంటి స్వస్థతలను గూర్చి మీ ముందుకు తేవటానికి మరలా నేను ఆశపడుతున్నాను. కాబట్టి పిల్లరా, ప్రవక్త అంటాడు, నాకు తెలిసినంత వరకు వ్యాధులు అంతా విపరీతంగా ఉన్నాయి. 8 మందిలో 5 లేదా ఏదో విధంగా క్యాన్సర్ వలన మరి ఆనాడు అమెరికా ప్రాంతంలో చనిపోయారంట. దాని గురించి ఆలోచించండి. అన్ని రకములైన వ్యాధులు, కొత్త వ్యాధులు అవన్నీ విచ్ఛిన్నమవుతున్నాయి. దాని గురించి ఆలోచించుటకు భయంకరంగా ఉంటుంది. ఇంకా అంటున్నాడు, ఈ మధ్యకాలంలో క్యాన్సరు 4 వైపులా త్వరగా వ్యాపించే వ్యాధిగా నిర్ణయించారు. ఖచ్చితంగా ఇది మరొక దానికి చెందినది. అదేమనగా దయ్యపు శాస్త్రము. ప్రతి వ్యాధి త్వరగా వృద్ధి చెందును. అన్నింటికీ మొదలు దెయ్యమే, లేక దెయ్యపు శాస్త్రమే. కాబట్టి పిల్లరా, ప్రవక్త అంటాడు, ఇప్పుడు నా మనస్సు 2 సంవత్సరముల క్రితమునకు వెళ్ళుచున్నది. ఆ రాత్రి ఆ గదిలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత అక్కడికి నడుస్తూ వచ్చి మరియు చెప్పెను, నీవు దైవిక స్వస్థత వరమును ప్రజల యొద్దకు తెచ్చుటకు నీవు ఈ లోకమునందు జన్మించి ఉన్నావు. ఎక్కువ మంది ప్రజలు నిన్ను నమ్మరు, కానీ చాలామంది నమ్ముతారు. నీవు నమ్మకంగా ఉన్నట్లయితే మరియు ప్రజలు నిన్ను నమ్మునట్లు చేయగలిగితే నీ యొక్క ప్రార్థనల ముందు క్యాన్సర్ కూడా నిలవదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, క్యాన్సర్ అనేది ఒక సూక్ష్మక్రిమి. కంటి శుక్లాలు సూక్ష్మక్రిమి, కణితి సూక్ష్మక్రిమి, క్షయవ్యాధి అది ఒక సూక్ష్మక్రిమి. అవి ఎక్కడి నుండి వచ్చినవి? వాటికి ఏ రకమైన జీవం ఉన్నది? వైద్యులు వారి యొక్క వైద్య శాస్త్రం ప్రకారం కొన్ని పేర్లు పెడతారు. క్యాన్సర్, కంటి శుక్లాలు, ఇక ఏదైనా కావచ్చు. అయితే దేవుడు వాటిని దెయ్యములు అని పిలిచాడు. దెయ్యములు అంటే ఆత్మలు. ఆ వ్యాధికి బలమును చేకూర్చేవి ఆత్మలే. ఉదాహరణకు క్యాన్సర్. క్యాన్సర్ అనగా ఏమిటి? సాధారణంగా అది గాయం వలన కలుగుతుంది. నేడు క్యాన్సర్ అనేది వైద్య సంబంధమైన దాన్ని అసలు నామమో మరి పీత లేక ఎండ్రకాయ అనొచ్చు. అనే పదము నుండి వచ్చినది. అనేకమైన కాళ్ళు కలిగి ఉంటుంది. దానిని వారు క్యాన్సర్ అని పిలుస్తారు. అది వైద్య సంబంధమైన పేరు. ఎందుకంటే అది వేర్లుగా వ్యాపిస్తుందండి. దయచేసి గమనించాలి. ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, అది దెయ్యం. మీరు నమ్మితే ఆ దెయ్యము దానిలో నుండి వెళ్ళగొట్టబడితే ఆ వ్యాధి నుండి పూర్తిగా స్వస్థత కలుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న సజెషన్ ఇందులో చెప్తున్నాను. అదేంటంటే,
దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యము మీలోనికి వచ్చి మీరు వాక్యాన్ని స్వీకరిస్తే వాక్య వ్యతిరేకమైన దెయ్యములు, అవిశ్వాసములు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా మీరు స్వస్థతను స్వీకరించగలుగుతారు ప్రియులారా. నేను ఒకటి గమనించాను ప్రియులారా, ఎందుకంటే చాలామంది వ్యాధిగ్రస్తులకు మరి ప్రభు కృపలో వెళ్ళి ప్రార్థన చేయటం జరిగింది. ప్రియులారా, వారు ఆ వ్యాధిని గూర్చి ఆలోచిస్తారు, కానీ ఆ వ్యాధి యొక్క తీవ్రతను గూర్చి ఆలోచిస్తారు, కానీ ఆ వ్యాధి ద్వారా వారు చేరుకోబోయే మరణాన్ని గురించి ఆలోచిస్తారు, కానీ దానిని జయించగలననే ఆలోచన వారిలో ఉండకపోవటం బాధాకరం అండి. అయితే విశ్వాసం కలగాలంటే వాక్యం మాత్రమే అక్కడ అవసరమై ఉన్నది. మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, వారిలో విశ్వాసము కలుగులాగున ఇలాంటి వాక్యాలు వారికి అవసరమని నేను నమ్ముచున్నానండి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుద్ది, విశ్వాసం వలన ఆ వ్యాధిని జయించగలనేటటువంటి దృఢత్వం వారికి కలిగినప్పుడు ఆ వ్యాధి బలహీనపడుతుంది అనేది నేను అనేక సందర్భాల్లో చూశానండి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇక్కడ క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. రెడ్ క్యాన్సర్, సార్కోమాన్ క్యాన్సర్, వివిధ రకాలైన క్యాన్సర్లు ఉన్నాయి. రగోస్ క్యాన్సరు సాధారణంగా స్త్రీల యొక్క వక్షోజముల మీద పనిచేసేటటువంటి క్యాన్సర్. కేవలము కుప్పలుగా ఒకదానికొకటి పాన్ కేకుల వలె అది లోపల కొన్ని పొరలుగా పేరుకొని పోతుంది. సార్కోమాన్ క్యాన్సర్ అన్నిటికంటే చెడ్డదిగా ఉంటుంది. అన్నిటిలోనూ నేను చూసిన వాటిలో లేక ఊహించిన వాటిలో అది చెడ్డది. కాబట్టి పిల్లరా, దేవుడు ఆయన వరములను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని ఆ వర్తమానంలో వీటిని గురించి ఆయన చెప్పడం జరిగింది. ఎక్కువగా దయ్యపు శాస్త్రము నుండి, వ్యాధులు బాధలు అనేటటువంటి అంశంలో నుండి, వాక్యమునొద్ద అనేటటువంటి అంశంలో నుండి పలు అంశాలలో ఆయన చెప్తూ ఆ రోగులను ఆయన స్వస్థపరిచారు. కాబట్టి పిల్లరా, కొంతమందికి ఈ రెడ్ క్యాన్సర్ సాధారణంగా స్త్రీ యొక్క గర్భములో, అంటే ఆ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్గా ఉంటుంది. కాబట్టి పిల్లరా, క్యాన్సర్కు కారణమయ్యేది ఏమిటంటే, శరీరంలో ఒక కణము సూక్ష్మక్రిమి వెనుకకు జారిపోతుంది, గాయపడుతుంది, ఏదైనా లోపల అమర్చబడుతుంది. మరియు ఆ సూక్ష్మక్రిమి లేదా కణము నుండి కణముల వృద్ధిని అది ప్రారంభించి ఆ శరీరంలో అది ఎక్కడైతే కూడుకుంటుందో ఆ భాగమును అది తినివేయటం ప్రారంభిస్తుంది. గమనించారా? మరియు సాతాను మీకు వ్యతిరేకముగా ఉన్నాడు. అందువల్ల ఈ క్యాన్సర్ అతని వలన మొదలవుతుంది. ఈ కణితి అది ఏమైనప్పటికీ ఒక సూక్ష్మ క్రిమి నుండి అది వృద్ధి చెందటం ప్రారంభిస్తుంది. అది ప్రాణాంతకమైనదిగా మారుతుంది. మీ శరీరానికి చెందినట్లే అది ఒక శరీరంలో ఒక భాగముగా ఉంటుంది. మీరు ఆత్మను కలిగి ఉన్నట్లే దీనికి కూడా ఆత్మ ఉన్నది, కానీ దానికి జీవం లేదు. కానీ మీకు ఒక జీవితము ఉన్నట్లే దీనికి కూడా అందులో చేరి తన జీవితాన్ని ప్రారంభిస్తుంది. అందువల్ల మీలో, మీ శరీరంలో రెండు జీవితాలు ఉన్నాయి. ఒకటి మీ జీవితం, మరొకటి సాతాను కూడుగట్టుకున్న జీవితం. ఒకటి మీరు, మరొకటి మీలో వృద్ధి చెందుతున్న వ్యాధి యొక్క కణములు. అది అక్కడ ఉబ్బిపోతుంది. మీ శరీరం ఎలాగైతే ఒక వయసు వస్తున్నప్పుడు ఎదుగుతుందో, అది కూడా ఆ వ్యాధి లోపల ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్ ఇలాగ పెరుగుతూ వెళ్తాయి.
కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రవక్త చెప్పిన దాని విషయంలో నేను చెప్తున్నాను. విషయం ఏంటంటే అవన్నీ కూడా నీవు దానికి అవకాశం ఇచ్చినంత వరకు అది పెరిగి చివరికి నీ ప్రాణాన్ని తీసేస్తుంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకండి. దేవునికి లోబడండి, వాక్యాన్ని నమ్మండి, అపవాదిని వ్యాధిని ఎదిరించండి. అది అపవాది నిన్ను విడిచిపెట్టగానే నీ వ్యాధి నుండి నువ్వు నయమవుతావు. హల్లెలూయా. మీరు మీ తల్లి కడుపులో పెరిగినట్లే మీ శరీరంలో క్యాన్సర్ పెరుగుతుంది. కాబట్టి పిల్లరా, ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, ఈ వారము కూటముల తర్వాత భయపడటానికి ఎలాంటి అవసరం లేదని ప్రజలకు చూపించే ప్రయత్నిస్తాను. దెయ్యము మీ మీద పెట్టే బహు చెడ్డ వస్తువు భయము. నీకు చివరికి క్యాన్సర్ ఉన్నప్పటికీ దేవుడు నిన్ను స్వస్థపరుచునని నమ్మి భయపడకుండా ఉన్నట్లయితే నీవు బహు కురూపివి కావు. దేవుడు దాన్ని జాగ్రత్తగా దాన్ని పోగొట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నీ విశ్వాసం కొలది ఆయన కార్యాలు నీలో జరుగుతాయి. నువ్వు వ్యాధితో ఉన్నట్లయితే, అది ఏమైనప్పటికీ నువ్వు భయపడకుండా ఉన్నట్లయితే, సాతాను వ్యక్తి మీద పెట్టినటువంటి చెడ్డ వస్తువులు భయం. పిల్లరా, పలు సందర్భాల్లో కొన్ని కేసులు లేకపోతే కొందరు బలహీనులు వారికి ఉన్న వ్యాధులను నేను చూడటానికి లేక ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యాధి తీవ్రతను బట్టి వారి కొరకు నేను ప్రార్థించాలనుకున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా ప్రియులరా? ఇతనికి ప్రార్థించిన ప్రయోజనం లేదో, ఇక విడిచిపెట్టేయి. ఇంత దాకా వచ్చాక నువ్వు ప్రార్థించి ప్రయోజనం ఏంటి ప్రియులరా? అదే అవిశ్వాసం. కాబట్టి నేనైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, నా బాధ్యత, వారు బలహీనులే, నేను కూడా బలహీనమైన దేహంలో ఉన్నాను, మన శరీరములన్నీ వ్యాధుల పుట్ట, అయితే నేను స్వస్థపరిచు యెహోవాను నేనే అనే మాట ప్రభు ఎందుకు పలికాడు, మనకెందుకు ధైర్యాన్ని ఇచ్చాడంటే వ్యాధులు ఉన్నాయి కనుకనే. స్వస్థత ఉన్నదంటే వ్యాధులు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి కాబట్టి స్వస్థత ఉంది. ఆ స్వస్థపరిచే ఒక కర్త ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపిగా ప్రభువైన యేసుక్రీస్తు నామముగా మరి ఆయన మనకు ప్రత్యక్షమై ఆ నామమున మనకి స్వస్థత, విడుదల, ఆశీర్వాదాలు ఆయన ఇస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయమును మొట్టమొదట మీరు జయించవలసి ఉన్నారు. ఆమేన్. అలాగే దేవుడు ఇక్కడ ఒక వ్యక్తిని క్యాన్సర్తో స్వస్థత చేయగలిగితే ఆయన మీలో ప్రతి ఒక్కరిని కూడా క్యాన్సర్ నుండి స్వస్థపరచగలడు. మరియు క్యాన్సర్తో బాధపడుచున్న మీలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. మీరు చేయవలసినది ఒకే ఒక సంగతి, స్వస్థతను స్వీకరించు. దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు, ఇలాంటి వార్త నీ చెవిలో పడినప్పుడు, పలు ప్రాంతాల్లో దేవుని సేవకుల ద్వారా స్వస్థత కలుగుటను విన్నప్పుడు నువ్వు దాన్ని అంగీకరించు. నీవు కనుక దాన్ని అంగీకరించిన వెంటనే దయ్యం భయపడుతుంది. నీ వ్యాధి కూడా కొన్నిసార్లు ఎక్కువైనట్టుగా కూడా ఉండొచ్చు. విశ్వాసాన్ని విడవద్దు, నీ నమ్మకాన్ని విడవద్దు. నీకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. దేవుడు జీవాధిపతి అయితే ప్రక్కన ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. కాబట్టి మన జీవితం మీద సంపూర్ణ అధికారం కలవాడు ఆయన. ఎందుకంటే మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి నా ప్రియులారా, ఆయనకు కాక మరి ఎవరికి అప్పగించుకోవటానికి వీలేదు. ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త. ఆయన కంటే గొప్పవాడు ఇంకొకటి ఎవరైనా ఉంటే మీరు అంగీకరించవచ్చు, కానీ ఆయన కంటే గొప్పవాడు వేరొకరు లేరు. సాతాను మరణానికి అధిపతి అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు జీవాధిపతి. వేరొక ప్రత్యామ్నాయం లేదు. నువ్వు కడవరకు ప్రభువునందే నమ్మిక ఉంచు. ఆమెన్.
కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ప్రవక్త, చూడండి, వారికి క్యాన్సర్ అనే పేరు వచ్చినది. అది ఏమిటి? అది ఒక వైద్యము పేరు, కాళ్ళు కలిగిన పీత. కాబట్టి పిల్లరా, యేసయ్య దానిని దయ్యము అని పిలిచాడు. చూసారా? కాబట్టి పిల్లరా, ఆ దయ్యముగా పిలువబడుచున్న ఆ వ్యాధిని స్వస్థపరచు యేసు అక్కడ నిలబడి ఉన్నాడు. కాబట్టి దానికి జీవం ఉంది, అలాగే మన విశ్వాసానికి జీవం ఉంది, శక్తి ఉంది. కాబట్టి మీరు సహజాతీతమైన పరిధిలో ఉన్నారు. అప్పుడు అది కణములను అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుంది. ప్రతిదీ దాని రకమైన తర్వాత కుక్క నుండి, పక్షి నుండి, మానవుడి నుండి ప్రతి విత్తనము దాని జాతి ప్రకారము తర్వాత దాని యొక్క రూపంలో ఉంటుంది. మీరు గమనించారా? ప్రతి వ్యాధి దాని రూపమును సంతరించుకుంటుంది. పిల్లరా, గమనించాలి. మీ శరీరంలో అది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు దాని రూపంలోకి మార్చబడతారు. కణితి వచ్చిన వాళ్ళు దాని రూపంలోకి మార్చబడతారు. శుక్లము అది దాని రూపంలోకి మిమ్మల్ని మార్చేస్తుంది. వ్యాధి దాని రూపంలోకి అది మారుస్తుంది. అయితే అది దయ్యం. కానీ మీరు కనుక యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే దానికి అడ్డుకట్ట వేయగలరండి. గమనించారా? ఇప్పుడు ఈ క్యాన్సర్ అది అక్కడ కూడుగట్టుకుని శ్రేష్టమైన నీ రక్తమును అది పీల్చేస్తుంది. తల్లి గర్భంలో ఉన్న ఆ బిడ్డ ఎలాగైతే పెరుగుతుందో, తల్లి గర్భములోనే ఆ బిడ్డ ఎలాగైతే వృద్ధి చెందుతుందో, ఈ వ్యాధులు కూడా మీ శరీరములో వృద్ధి చెందుచు ఆ శరీరం మీద తన బలమును పెంచుకుంటున్నాయి. మీరు గమనించాలి. కాబట్టి పిల్లరా, ఇంతకీ ఆ వ్యాధికి కర్త ఎక్కడి నుండి వచ్చాడు? వాడు సాతానుడు. అది ఒక దెయ్యం. దయచేసి గమనించాలి. అది నీ జీవితంలో నీలో కనపడకుండా ఎదుగుతున్న మరొక జీవితం. అది మీ శరీరంలోని మరొక శరీరం. దయగల పరలోకపు తండ్రి అలా చేశాడని మీరు నాకు చెప్పలేరు. ఆ జీవం, ఆ వ్యాధి యొక్క జీవం దేవుడి నుండి ఎన్నడూ రాదు. దేవుడు ఇచ్చిన జీవం, దాన్ని తినివేయటానికి సాతానుడు లేక దుష్టక్రియ అక్కడ ఉంది. అది దెయ్యం. ఇది దేవుని జీవం కాదండి, బలహీనత. దేవుడు దాన్ని స్వస్థపరుస్తానికి ఆయన నిలిచి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు క్యాన్సర్ అది ప్రపంచానికి 2వ అతిపెద్ద శత్రువు అయి ఉన్నది. బీమా కంపెనీల ప్రకారం మొదట గుండె సమస్యలు, తర్వాత క్యాన్సర్, మిగిలిన రోగములన్నీ దాని తర్వాత ఉన్నాయి. కాబట్టి పిల్లరా, ప్రవక్త అన్నాడు, ప్రకృతి సంవత్సరంగా స్కావెంజర్ లేదా బజార్డ్ అని పిలుస్తారు. ఇవి చనిపోయిన వాటిని తింటుంది. సాధారణంగా ఒక క్యాన్సర్ గాయం నుండి వస్తుంది. ఒక గాయము అది మొత్తును, మరియు దానివల్ల కణములు పగిలిపోతాయి. మరియు మరి ఒక మాటలో చెప్పాలంటే అవి వెనుకకు జారిపోతాయి, మరియు అక్కడ మరొక జీవితం ఏర్పాటు చేస్తాయి. ఆ గాయాల్లో విచ్ఛిన్నమై చనిపోయిన కణాలు, ఆ మృత కణాలు వాటి జీవాన్ని పెంచుకోవటానికి మీలోని సజీవ కణాలను తినివేస్తాం ప్రారంభిస్తాయి. దయచేసి మీరు గమనించాలి. పిల్లరా, భయపడకండి. ప్రభువు అంటున్నాడు, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. అది ఏ వ్యాధి అయినా సరే, డోంట్ వరీ. ఈరోజు క్యాన్సర్ అనగానే అనేకులు కుప్పకూలిపోతున్నారు. క్యాన్సర్ అనగానే దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. క్యాన్సర్ అనగానే ప్రత్యామ్నాయంగా మరణం కొరకు ఎదురు చూస్తున్నారు. నో, మీరు అలా ఎదురు చూడాల్సిన పని లేదు. దేవుని కొరకు, దేవుని శక్తి కొరకు మీరు ఎదురు చూడండి.
ఎన్నో కార్యాలు, చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించాడు. మృతతుల్యమైన మీ దేహంలో మృత కణాలను ఆయన వేరు చేయలేడా? కాబట్టి విశ్వాసం ఉంచమని నేను ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకు ఈ ప్రవక్త యొక్క వర్తమానంలో ఉన్న ఈ వాటిని నేను చెప్తున్నానంటే, కాలాలు మారినా, యుగాలు మారినా, ఈ గడియకు ఈ వర్తమానము, ఈ వర్తమానికుడు దేవుని మూలంగా పంపబడ్డాడు. ఆయన రంగం మీద నుంచి వెళ్ళిపోయిన పరిశుద్ధాత్మ ఇక్కడుంది. ఆయన రంగం మీద నుంచి వెళ్ళిపోయిన వధువు ఇక్కడుంది. వధువు పలికితే జరుగుద్ది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఈ క్యాన్సర్ కణము మిగతా కణములను అభివృద్ధి చేయటం ప్రారంభిస్తుంది. దీనికి ఎలాంటి రూపం లేదు. అది ఏ విధముగానైనాను వెళ్తుంది. అది కాళ్ళ ద్వారానో చుట్టబడి ఇవి వ్యాపించటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి పిల్లరా, కొన్ని రకాలైన ఎరుపు క్యాన్సర్, నలుపు క్యాన్సర్ మరియు సార్కోమాన్ క్యాన్సర్, వీటిలోని వివిధ రకాలు వంటివి. కానీ అవి అలా లేవు. అది ఏదైనా నిర్దిష్ట మార్గంలో లేవు. ఎందుకంటే అవి ఒక ఆత్మగా ఉన్నాయి. ఆత్మకు రూపం లేనట్టే ఆ వ్యాధికి కూడా ఏ రూపము లేదు. కానీ ఆ వ్యాధి మొదలైనప్పుడు దాని రూపాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. నీ గాయం యొక్క రూపాన్ని నువ్వు చూస్తావు. కానీ అది లోపల ఏం చేస్తుంది అనేది నీవెరగవు. కానీ దేవుడు దానిని, అనగా దానిలో పనిచేసే ఆత్మను తొలగించినప్పుడు స్వస్థపరచగల కణములు నీలో వృద్ధి పొందుతాయి. ఆరోగ్యకరమైన కణాలు నీలో వృద్ధి పొందుతాయి. కాబట్టి పిల్లరా, క్యాన్సర్ అని పిలిచే ఈ మృత్యువు, మీ శరీరంలో ఈ మరణము యొక్క జీవము ఎక్కడి నుండి వచ్చినది? ఎవరు దానిని అక్కడికి తెచ్చారు? ఓహో పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. అది ఒక వ్యక్తిలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది? బికాజ్ అది దెయ్యమై ఉన్నది. యేసు దానిని దెయ్యము అని పిలిచాడు. మరియు సేవకునిగా ఉండటము ద్వారా అవి నేను తీసుకున్న నిబంధనలు. బైబిల్ సరిగా అదే చెప్తుంది. ఎందుకంటే అది ఒక దెయ్యము. ఆ దెయ్యమును గద్దించినప్పుడు అది వెళ్ళిపోతే క్యాన్సర్ స్వస్థత కలుగుతుంది. ఆమేన్. అలాగే ఇప్పుడు ఆ క్యాన్సర్ ఈ గొంతు ప్రదేశంలోనికి లేదా గాయపడిన ప్రదేశంలోనికి వచ్చినది. మరియు అతడు ఒక శరీరాన్ని తీసుకున్నాడు. మరియు ఆ క్యాన్సర్ అనేటటువంటి అతడు మీ రక్తమును పీల్చుకోవడం ప్రారంభించాడు. ఒక ఉద్దేశం, మీ జీవితాన్ని అది తీసుకుంటుంది. వైద్యుడు దాన్ని కత్తిరించగలడు, కానీ దానిలో ఒక రవ్వంతంత చుక్క మిగిలినా మళ్ళీ వెంటనే అది పెరగటం ప్రారంభిస్తుంది. ఆ కణాలు ఎక్కడ దాగి ఉన్నాయో డాక్టర్ కొంతవరకే తెలుసండి. ఆ గడ్డను తీస్తాడు. తీసిన తర్వాత ఎక్కడో ఒకటి డ్రాప్ అయిపోద్ది, మరలా అది పొడుచుకొని వస్తుందండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. దెయ్యము చెడ్డది, అది దెయ్యము. దాన్ని గద్దించి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో మీ కొరకు ఒక చిన్న విషయము. సహోదరులకు మీకు నన్ను చెప్పనివ్వండి. మరియు స్త్రీల గురించి నాకు ఎప్పటి నుండో ఒక అభిప్రాయం ఉన్నది. ఈరోజు నేను సిగరెట్ త్రాగే వారి నుండి గొంతు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్గా 98% వైద్య వాదనలు ఎక్కడ వస్తాయని చూస్తున్నాను. మరియు స్త్రీలు సిగరెట్ తాగుతున్నారు. ఇది అమెరికా దేశంలో గూర్చి ప్రవక్త మాట్లాడుతున్నాడు. అక్కడ చాలామంది పురుషులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. అలాగే మన దేశంలో ఇతరత్ర ప్రాంతాల్లో ఈ పాన్ వేస్తూ ఉంటారండి. దాన్ని బట్టి గొంతు క్యాన్సర్ వస్తుంది. స్త్రీలు కూడా వేస్తారు. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే ఈ పనికిరాని ఈ టొబాకో, అందులో భయంకరమైన నికోటిన్ అనేటటువంటి పదార్థం
క్యాన్సర్కి కారణమవుతుంది. దయచేసి అలాంటి వాటి నుండి, అలాంటి అలవాట్లు మీకుంటే విడుదల పొందండి. అలాగే నీవు దీనిని నమ్ముచున్నావా అనేటటువంటి అంశంలో ప్రవక్త అంటున్నాడు, వారు 7 ఎలుకలను తీసుకొని వాటిని మిస్సోరీలో సెయింట్ లూయిస్లో ఒక బోన్లో ఉంచారు. వాటికి రోజుకు 7 సిగరెట్ విషపు పొగలు ఇచ్చారు. మరియు ప్రతి సంవత్సరం చివరిలో వాటిలో 7ంటికి క్యాన్సర్ వచ్చింది. ఎందుకు? ఇది అవమానకరం. మరియు నేడు సంఘ సభ్యులలో 90% మంది ఈ నామకార్థ సంఘాల్లో ఉన్నవారు సిగరెట్ తాగుచున్నారు. అది నిజం. ఇది అవమానకరం. గమనించాలి. నీకు నువ్వుగా హాని చేసుకోవద్దు. పొరపాటున ఒక వ్యాధి నీలోనికి ప్రవేశిస్తే ఆయన స్వస్థపరచగలడు. సో నీకు నువ్వే తెచ్చుకుంటే అది బాధాకరం. ప్రియులారా, బీ కేర్ఫుల్. నిజ ద్రాక్షవల్లి, కారు ద్రాక్షవల్లి అనే అంశంలో ప్రవక్త చెప్తున్నాడు, మీ కష్టములను నన్ను చెప్పనివ్వండి. మీరు నన్ను దేవుని యొక్క ప్రవక్తగా స్వీకరిస్తారా? మీకు సిగరెట్ తాగే అలవాటు ఉన్నది. అదే సంగతి మీకు క్యాన్సర్ ఇస్తుంది. వాటిని మీరు విసిరివేయండి. ఇక ఎన్నడూ వాటిని ఉపయోగించకండి. మరియు మీరు మీ ఇంటికి వెళ్ళి బాగుపడండి. నేను యేసు క్రీస్తు యొక్క నామములో ఆ దయ్యమును గద్దించుచున్నాను. గ్లోరీ. ప్రియులారా, ఇప్పుడు మనం గమనించాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దయ్యము వలన కలుగుచున్న బలహీనతలు, అందులో క్యాన్సర్ ఒకటి. అలాగే రంగులు పూసుకునిన యెజబెలు అనేటటువంటి అంశంలో మాట్లాడుతున్నాడు ప్రవక్త. మరియు సిగరెట్లు మనస్సును విషపూరితం చేస్తాయి, క్యాన్సర్కి కారణమవుతాయి. వైద్య సంఘము కూడా దాన్ని నిషేధించవలసి ఉంది. మరియు మీరు నిరంతరము ఆ దెయ్యముల విషపు కలుపు మొక్కను ధూమపానం చేస్తారు. నేను దేని కొరకు చెప్తున్నానో నాకు తెలియదు. అది సరిగా అనిపించడం లేదు. కానీ నేను అది అలా ఉన్నంతకాలం ఎలాగైనా చెప్పబోతున్నానో కేవలం అది నిజమో ఇది తప్పు, దాని నుండి దూరంగా ఉండండి. క్రైస్తవులారా, దేవుని వాక్యముతో నింపబడండి, దేవునికి లోబడి ఉండండి. అనవసరమైన దుర అలవాట్ల నుండి పారిపోండి. అలాగే ఎందువల్ల కొంతమంది ప్రజలు తమ విజయమును కాపాడుకొనలేకపోతున్నారనే అంశంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. గత ప్రపంచ యుద్ధంలో 4 ఏళ్లలో మరణించిన వారి కంటే ఇది ఎప్పుడు 57 సంగతి అండి. 57వ సంవత్సరంలో ఇక్కడ అంటున్నాడు, సిగరెట్ త్రాగటం వలన గొంతు క్యాన్సర్తో ఎక్కువ మంది చనిపోతారని ఆ వైద్య సంఘం వారు ప్రకటించారంటండి. అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 2 వైపులా ఉన్న ప్రజలు దీని వలన అనేకులు మరణించెదరు. క్యాన్సర్ గురించి రేడియో ప్రసారం చేయడం మీరు విన్నారా? సిగరెట్ త్రాగటం వలన క్యాన్సర్ వస్తుందని సంపూర్ణంగా వైద్యులు నిరూపించారు. ప్రసార సాధకాల ద్వారా, టెలివిజన్ ఇంకా అనేకమైన ప్రచార సాధకములలో అలాంటి అభ్యంతరకరమైన నీచమైన ప్రకటనలతో ఆ స్మోకింగ్ గురించి వ్రాయటం జరుగుతుంది. ఎందుకనగా డేగలు లేదా రాబందులకు వారు కావాలి. అది ఖచ్చితం, నిజం. అటువంటి రాబందుల వద్ద చచ్చిన వాటిని గూర్చి మీరు మాట్లాడలేరు. ఎందుకనగా అది తినుచున్నదంతా అదే, అది నిజం. ఒక్కసారి దాని స్వభావమును మార్చి చూడండి, అప్పుడు అది నిశ్చయముగా దాని నుండి తొలగిపోవును, ఖచ్చితంగా. కాబట్టి పిల్లరా,
ఈరోజు ప్రభుత్వాలు కూడా అదే చెప్తున్నాయి. ఎక్కువ ఆదాయము దాని మీద వస్తుంది. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని చెప్తుంటే, ఆరోగ్యానికి హానికరమని చెప్పినా మళ్ళా అవి అమ్మటం జరగట్లేదా? ఆల్కహాల్ సేవించుట ఆరోగ్యానికి హానికరమని చెప్పినా మరి అలాంటి షాపులు వృద్ధి అవ్వట్లేదా? ఎందుకంటే ఒక ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా అవి మారాయి. ఇక ఎవరు ఏం చేయలేరండి. మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి. లోకంలో చెడు ఉంది కదా అని మనం చెడు వైపే చూడకూడదు. చెడు నుండి తప్పించుకోవటానికి దేవుడు తన వాక్యాన్ని పంపించాడు. అందుకే పరిశుద్ధ సంఘాల్లో సేవకులు బోధిస్తున్నారు. ఇతరుల సంగతి నేను చెప్పలేను, కానీ క్రైస్తవ బిడ్డలారా, ఈ వాక్యాన్ని వినుచున్న మీరెవరైనా సరే చాలా జాగ్రత్తగా దేవుడు ఇచ్చిన ఆయుష్ను, ఈ దేహము దేవుని యొక్క ఆలయం, దయచేసి ఒకవేళ అపవాది దాడి చేసి బలహీనపరిస్తే ఓకే, దాని గురించిన స్వస్థత మనకి దేవుడు ఇస్తాడు. బట్ మీ చేతులారా మీ దేహానికి హాని చేసుకోవద్దు. ఈరోజు ఒక ప్యాషన్గా మారిపోయింది. ఒకప్పుడు చెడు అలవాట్లు ఉన్నాయంటే అమ్మాయిలను ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఈరోజు అది ఒక ప్యాషన్ అయిపోయాక వివాహాలు జరుగుతున్నాయి. ఎందరో విధవరాళ్ళుగా మారిపోయారు. వారి మీద ఆధారపడిన పిల్లలు అనాథలుగా మారుతున్నారు. పిల్లరా, దయచేసి అలాంటి చేయొద్దని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కొంచెం మీ జీవితం విలువైందని గ్రహించండి. మనం ఊరికి భూమి మీదకి రాలేదు. మనమేమో ఇక్కడ ఏదో వినోద కార్యక్రమాన్ని చూడటానికి మనం రాలేదు. మనం యాదృచ్ఛికంగా కలగలేదు. మనకొక పని ఉంది భూమి మీద, మనకొక ప్రణాళిక ఉంది. దేవుడు ఒక ఉద్దేశం కొరకు మనల్ని పుట్టించాడు. అది మరచి అపవాది మిమ్మల్ని మోసపరిచి మీ చేతులారా మిమ్మల్ని మరి నాశనం వైపు నడిపిస్తున్నాయి. జాగ్రత్త. ఓకే, కాబట్టి ప్రవక్త అంటున్నాడు, నేను కఠినంగా మాట్లాడతానని మీరు అనుకుంటున్నారు. కఠినంగా ప్రసంగించాలని నా ఉద్దేశం కాదు, నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను అని ప్రవక్త అంటున్నాడు. కానీ సహోదరుడా, మీరు మరలా మలచబడటానికి ముందు మీరు విచ్ఛిన్నం కావలసి ఉంది. అది ఖచ్చితంగా నిజమై ఉన్నది. సత్యమనగా నిజం ఏమిటో మనం అందరం తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి లేఖనాల్లో నుండి మీకు బోధిస్తున్నాను. నిశ్చయంగా మీ విజయాన్ని మీరు జయించవలసిన వారు. కానీ ఏదో ఒక చిన్న బలహీనత దగ్గర ఓడిపోవటం దుఃఖకరము, బాధాకరం ప్రియులారా. ఓకే, అలాగే అప్పుడు యేసు వచ్చెను. అలాగే అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామో ఈ అంశములలో ప్రవక్త చెప్తున్నాడు. చేతిలో సిగరెట్లను కలిగి ఉండి వీధిలో నడిచే మీ యుక్త వయస్సులోని యువతీ యువకులను చూడండి. ఇది క్యాన్సర్. అంటే మీరు ఏం తీసుకుంటున్నారు? వైద్యులు అది క్యాన్సర్ అంటే ఆ క్యాన్సర్ యొక్క పొగనే మీరు తీసుకుంటున్నారు. వైద్యులు ఎంత హెచ్చరించినా, పెద్దలు హెచ్చరించినా, ఎవరు హెచ్చరించినా పట్టించుకోవట్లేదు. వారు దాన్ని ఊదేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. ఒక బోధకుడు నిలబడి వారికి బోధించగలడు, మరియు అది తప్పు అని వారికి చెప్పగలడు. వారు ఓ పాత మతోన్మాది లేకపోతే బోధకుడా అని చెప్తారు. ప్రపంచము తీర్పు కొరకు సిద్ధముగా ఉన్నది, మనము దానిని స్వీకరించబోచున్నాం. మీరు నా మాటలు గుర్తుంచుకోండి. అక్కడ ఏదైనా జరగడానికి ఇక ఎంతో కాలం పట్టదో. ఇంకా అంటున్నాడు, అయ్యా దాని గురించి మీరేమనుకుంటున్నారు? మీరు ఆయన యొక్క సన్నిధిలో ఉన్నారని మీరు నమ్ముచున్నారా?
నేను మీపై ఉన్న ఒక చీకటి ఛాయను చూస్తున్నాను. మీరు చనిపోతున్నారు. మీకు గొంతు సమస్య వచ్చింది. అది మీ గొంతులో క్యాన్సర్ అయి ఉన్నది. అది మాత్రమే కాదు, దాని కొరకు మీకు స్వస్థత కావాలి. కానీ ఇతరమైన దేనికంటేనో ఇంకా అధ్వాన స్థితిలో ఉన్న మీ ఆత్మకు స్వస్థత కావాలి. ఎందుకంటే నువ్వు పాపిగా ఉన్నావు, నువ్వు క్రైస్తవునిగా లేవు. సిగరెట్లు తాగుట మరియు అటువంటి సంగతులు, ఆ విధమైన చెడు కార్యములు మీరు చేస్తున్నారు. చూసారా, అది యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడై ఉన్నది. కాబట్టి వాటి నుండి మానుకోవాలి ప్రియులారా. ఎన్ని మార్లు హెచ్చరించినా, ఎన్ని మార్లు గద్దించినా, ఎన్ని మార్లు చెప్పినా చాలామంది దానిని గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఆయన స్వరము వినుడి అనే అంశంలో మరియు కొన్ని సంవత్సరముల క్రితం ఈ స్త్రీలు సిగరెట్ తాగుట తప్పుగా ఉండేది. కానీ ఇప్పుడు అది ఒక గొప్ప విషయంగా, లేదంటే ప్రఖ్యాతి నొందినదిగా మారిపోయింది. ప్రతి సిగరెట్ ప్యాకెట్లో క్యాన్సర్ను కలుగచేయు కారణాలు ఉన్నాయని వైద్యులు ఎంతగా చెప్పినా, వైద్య శాస్త్రాలు చెప్పినా ఫలితము దాటిపోతుంది. యుద్ధంలో 2 వైపుల నుండి మరణించిన వారి కంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరి ఎక్కువ మంది విన్నారా తమకు తాముగా తెచ్చుకున్న వ్యాధుల వలన చనిపోతున్నారు. గొంతు క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు, పలు రకాలైన క్యాన్సర్లు. ఈరోజు భారతదేశమే కానీ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అగ్రస్థానంలోనే ఉంది. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. ఎన్నో వైద్యశాలలు వచ్చాయి, ఎన్నో మెడిసిన్స్ వచ్చాయి, ఎన్నో థెరపీలు ఉన్నాయి, బట్ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి పిల్లరా, దేవుడు స్వస్థపరుస్తాడు, బట్ మీరైతే వాటి జోలికి వెళ్ళకూడదు. ఇంకా చూస్తే కలుషితం కాని దేవుని యొక్క పలకబడిన వాక్యము. పిల్లరా, ఇక్కడ చూడండి, మీకు తెలియన నేను కొద్దిసేపటి క్రితం అబ్బాయిలతో చెప్పాను, మనం ఎల్లవేళలా తప్పక సంతోషంగా ఎలా ఉండాలో చెప్పాను. మనం విచారంగా ఉండాలని దేవుడు కోరుకోడు. కోపం ఏం చేస్తుందో మీకు తెలుసా? మరియు ఆ పాత కోపము, ఇది భయంకరమైన పాత విషయాల్లో ఒకటి. మరి ఇది అన్ని సమస్త అనారోగ్యమునకు 60% కారణం కోపమే. అవునయ్యా, వారు తన్మయత్వం చెందుతారు. మీరు అలా చేయడం వల్ల మీకు క్యాన్సర్, అల్సర్, పలు రకాలైన వ్యాధులు వస్తున్నాయి. మీరు ఒకరి గురించి విసిగిపోయినప్పుడు నేను మరలా అతడి తిరిగి వెళ్ళను. నా మనస్సులో కొంత భాగమును వారికి ఇచ్చేంత వరకు ఆగండి. అయితే సరే, గుర్తుంచుకోనండి, మీరు దాని కొరకు వెల చెల్లించుకోవలసి ఉంటుంది. సంతోషము గల ప్రాణము, ఇక్కడ సామెతలు 17:22లో మనం చూస్తే సంతోషము గల మనస్సు, గ్లోరీ, ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలు ఆరిపోతాయంటండి, ఎముకలను ఎండిపోజేస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు ఆనందించండి. వాక్యం తప్ప సరైన వైద్యం ఎక్కడా లేదు సార్. మీరు వాక్యం దగ్గరికి రండి. అలాగే దేవుని ఎడల నిశ్చయత కలిగి ఉండుట. గిలాదులో గుగ్గిలము ఉన్నది, క్రీస్తులో గుగ్గిలము ఉన్నది, దాని కొరకు ఒక నివారణ ఉన్నది. ఈ విషయాలను ప్రవక్త చెప్పి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, కొద్ది కాలం క్రితం నేను ఒక స్త్రీతో మాట్లాడాను. మరి ఆమె చూడటానికి చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నది. ఆమె యొక్క యవ్వన దినములలో ఆ ప్రకటన టెలివిజన్ మరియు వ్యాపార ప్రకటన బోర్డులపై ఒక అందమైన స్త్రీ సిగరెట్ తాగుచున్నట్టుగా ఉండేది. మరియు ఆ కంపెనీ వారు ఇలా చెప్పారు, అది నిన్ను సన్నగా చేయనని. వారు ఆ విధంగా తమ యొక్క సిగరెట్ను ప్రజలకు అమ్మి ఉన్నారు. అది నిన్ను సన్నగా చేయను, ఎందుకనగా నువ్వు చనిపోతున్నావు కాబట్టి. అది నీకు టీబీ తెస్తుంది, క్యాన్సర్ తెస్తుంది,
చివరికి నీ కండరాలన్నీ తగ్గిపోతాయి. కాబట్టి నేను సిగరెట్ మాత్రం పీలుస్తాను, నేను దానికి బానిసనై ఉన్నాను. మంచిది, నీవు దానికి ఒక బానిసవై ఉండవలసిన అవసరం లేదు. క్రీస్తులో దానికి నివారణ ఉన్నది. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి ప్రభు దగ్గరికి రా. చాలామంది అంటారు, యేసు ప్రభుని ఈ వయసులో నమ్ముకోవడం ఏంటండి? పిల్లరా, నేను చాలా ఆలస్యంగా దేవుణ్ణి నమ్ముకున్నానని నేను అనుకుంటాను. నాకు 53 సంవత్సరాలు. నేను కరెక్ట్గా 25 సంవత్సరాల వయసులోనే ప్రభువుని అంగీకరించాను. ఇప్పటికీ ఇంచుమించుగా మరి పిల్లరా 26, 27 సంవత్సరాలుగా ప్రభువులో నేను ఉన్నాను. కానీ ఏనాడు నేను నిరుత్సాహపడలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యవ్వన కాలంలోనే ప్రభువుని అంగీకరించినప్పటికీ ఇప్పటికీ కూడా నేను కలిగి ఉన్నంత హ్యాపీనెస్, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. ఎన్ని ఉన్నా గొప్ప సంతోషాన్ని నేను అనుభవించానని ఈ సందర్భంగా నేను మీతో చెప్తున్నాను. యవ్వన కాలంలో ప్రభుని అంగీకరించుట ద్వారా నేను ఎన్నో చెడు వ్యసనాల నుండి దూరం అయిపోయాను. వాటన్నిటిని విడిచిపెట్టేశాను. అతి తక్కువ కాలంలో, విద్యాభ్యాస కాలంలో అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, ఈ గందరగోళం నుండి ఆయన ప్రణాళికలో నేను ఉన్నాను కనుక దేవుడు నన్ను త్వరగా వేరు చేసి అనేకులకు సువార్త అందించటానికి, అనేకుల కొరకు ప్రార్థన చేయటానికి, అనేకులకు స్వస్థత ప్రకటించటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయాన్ని చెప్పేసి ముగిచ్చేస్తాను. అంశము ప్రభు యొక్క శరీరం అని వివేచించుట. ఆ శాస్త్రవేత్త తన పరిశోధనలన్నిటినీ రూపొందించిన ఆ కథనాన్ని మీరు మరుసటి రోజు చూసారా? అతడు చెప్పాడు, సిగరెట్లకే కాదు, ఇది మీకు క్యాన్సర్ని ఇస్తుంది, కానీ మీకు ఇంకేదైనా తీసుకునే అవకాశం 50% ఎక్కువ. మరియు మీరు అలా పొగ త్రాగుచూ ముందుకు సాగుతారు. నేను చేయగలిగినంత గట్టిగా కొట్టినప్పుడు కొంతకాలం క్రితం ఒక స్త్రీ నన్ను కలిసింది. ఆమెకు పొగ తాగుట అలవాటుగా ఉన్నది. మరియు ఆమె నా జేబులో ఒక చీటి పెట్టి ఇంటికి వెళ్ళాక ఇది చదవండి అని చెప్పినది. నేను చెప్పాను, థ్యాంక్ యూ, ధన్యవాదములు, నేను ఇప్పుడే దీన్ని చదువుతాను అని నేను దాన్ని తీసి చదువుట ప్రారంభించాను. ఆ మాట్లాడుతూ వేదిక మీద ఉన్న సేవకునికి పొగ తాగటానికి వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసంగా లేదు. నేను చెప్పాను, తప్పు ఏదైనా కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడటం నా కర్తవ్యం. అలా సరైన చాలినంత వివేచన లేని బోధకునికి దేవుడు సరైన సహాయం చేస్తాడు. ప్రభువు శరీరమని వివేచించుట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సేవకులు ఎప్పుడు కూడా తప్పును తప్పుగానే ఖండిస్తారో అది వారి బాధ్యత. దేవుడు వారిని అలా పెట్టాడు. నేనైనా సరే, నా తోటి సేవకులైనా సరే, ప్రవక్త అయినా సరే, మా పని అదే. కావలవానిగా, దేవుని సేవకులుగా హెచ్చరిక చేయటం మా కర్తవ్యం. ఆ పనిలో భాగంగానే ఈ వాక్యం మీ వద్దకు వస్తుంది. దయచేసి గమనించాలి. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు తర్వాత మరొక భాగంలో మనం చూద్దాం. ఎందుకంటే ఎక్కువ సమయం ఆ వ్యాధిగ్రస్తుడు వినలేడు. ఇది అనేకుల బలహీనత గలవారి వద్దకు వెళ్ళినప్పుడు వారికి అది మేలు చేయాలనేది నా ఆశ. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ వర్తమానం ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో వారిని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని ఆయన సంపూర్ణంగా స్వస్థపరచు. అది వ్యాధి ఏదైనా సరే స్వస్థతనిమ్మని, మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్.